హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సుచి. సో టుడేస్ క్లాస్ మనము హీట్ కెపాసిటీ గురించి తెలుసుకుందాము. హీట్ కెపాసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి. సో నెక్స్ట్ మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. హీట్ కెపాసిటీ, సో ఏదన్నా ఒక సిస్టమ్ తీసుకున్నాం, మనం ఏదన్నా ఒక సిస్టమ్ తీసుకున్నాం, ఈ సిస్టంలో మనకి దీన్ని మనం వేడి చేయాలి, ఈ సిస్టమ్ని మనము వేడి చేయాలన్నమాట. సో వేడి చేయాలంటే ఎంతో కొంత మనము టెంపరేచర్ అనేది దీనికి ఈ సిస్టమ్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఎంతైతే టెంపరేచర్ మనము ఈ సిస్టమ్కి ఇస్తున్నామో, సో అంటే మనకి ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఏం కావాలి, మనకి హీట్ అవ్వాలి. ఎంత హీట్ అవ్వాలి, యూనిట్ డిగ్రీ అనేది హీట్ అవ్వాలి. 1 యూనిట్ డిగ్రీ అనేది హీట్ అవ్వాలన్నమాట. హీట్ అవ్వాలి అంటే మనం ఎంత అమౌంట్ టెంపరేచర్ అనేది రేస్ చేసినప్పుడు హీట్ అనేది 1 యూనిట్ డిగ్రీ రేజ్ అవుతుందో దానిని మనం ఏమంటున్నామంటే హీట్ కెపాసిటీ అంటున్నాం అన్నమాట. సో హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ the temperature of a given mass. మనది ఏదైతే సిస్టంలో గివెన్ మాస్ ఉంటుందో ఆ గివెన్ మాస్ బై యూనిట్ డిగ్రీ, ఒక్క యూనిట్ డిగ్రీ టెంపరేచర్ ఈ సిస్టంలో ఉన్న ఈ మాస్కి 1 యూనిట్ డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి ఎంతైతే హీట్ ఎంత అమౌంట్ అయితే హీట్ అనేది రిక్వైర్డ్గా ఉంటుందో దానిని మనం హీట్ కెపాసిటీ అంటాము. అయితే మ్యాటర్ ఏదైనా మాస్ తీసుకున్నాం, ఇది ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్, ఒక మాస్ నుండి ఇంకొక మాస్కి హీట్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకదానికి ఒక రకంగా ఉండొచ్చు, ఇంకోదానికి ఇంకొక రకంగా ఉండొచ్చు. సో ఎంతైతే టెంపరేచర్ మనము 1 యూనిట్ డిగ్రీ పెరగటానికి ఎంతైతే టెంపరేచర్ రిక్వైర్డ్గా ఉంటుందో దానినే మనం ఏమంటున్నాము, హీట్ కెపాసిటీ అని అంటున్నాం అన్నమాట. సో హీట్ కెపాసిటీకి మనము ఫార్ములా చూసినట్లయితే Q ఈజ్ ఈక్వల్ టు సి డెల్టా టీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు సి డెల్టా టీ. సి అనేది ఏంటంటే మనకి హీట్ కెపాసిటీ అని మనము అనవచ్చు అనమాట. సో హీట్ కెపాసిటీ కోఎఫిషియంట్ అనమాట. దీన్ని సి కోఎఫిషియంట్ అనొచ్చు, హీట్ కెపాసిటీ అనొచ్చు. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక కంటైనర్ తీసుకున్నాము, ఇందులో కొంత లిక్విడ్ అనేది ఉంది, దీనికి మనం హీట్ ఇస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాము, ఇందులో కూడా మనకి కొంత లిక్విడ్ సంథింగ్ ఏదో ఉంది, దీనికి మనం హీట్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా హీట్ ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది, తక్కువ ఉంది. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, మోర్ ఉంది. అంటే ఇక్కడ హీటు రెండు ఈక్వల్గా ఇచ్చామనుకోండి, ఇక్కడ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాము, ఇక్కడ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాము. ఇప్పుడు ఆలోచించండి, ఇది తొందరగా హీట్ అవుతుందా, ఇది తొందరగా హీట్ అవుతుందా? ఇందులో అమౌంట్ తక్కువ ఉంది, మనము తక్కువ హీట్ ఇచ్చినా తొందరగా వేడైపోతుంది అనమాట. అంటే యూనిట్ డిగ్రీకి ఇది చేరుకుంటుంది. ఇక్కడ మనం హీట్ ఇచ్చామనుకోండి, తక్కువ హీట్ ఇస్తే అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, అప్పుడు సరిపోతుందా? ఇక్కడ ఇది సరిపోదు. కాబట్టి ఈ హీట్ కెపాసిటీ అనేది ఎప్పుడు పెరుగుతుంది, అమౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హీట్ కెపాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ మీద మనకి హీట్ కెపాసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది హీట్ కెపాసిటీ చూసాము. నెక్స్ట్ మనం మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటో చూద్దాం. మోలార్ హీట్ కెపాసిటీ. సో మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి అంటే దీన్ని మనం సిఎంతో సూచిస్తాం. ఇది సి, ఇది సిఎం. ఇదేంటంటే
ఈ మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, ఏదన్నా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నామంటే ఈ సబ్స్టెన్స్ యొక్క మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఒక మోల్ సబ్స్టెన్స్ యొక్క హీట్ కెపాసిటీనే మనం మోలార్ హీట్ కెపాసిటీ అని అనవచ్చు అనమాట. సో మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ హీట్ కెపాసిటీ ఫర్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క హీట్ కెపాసిటీనే మనం ఏమంటున్నామంటే మోలార్ హీట్ కెపాసిటీ అని అంటున్నాం. ఈజీ కదా. హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఎంతైతే అమౌంట్ రిక్వైర్ అవుతుందో ఒక యూనిట్ డిగ్రీ, అంటే మనకి ఒక గివెన్ మాస్ ఇచ్చాడు, ఏదన్నా ఒక మాస్ ఇచ్చాడు, అది ఎంతో అనేది పర్టికులర్గా చెప్పట్లేదు, కొంత మాస్ ఇచ్చారు. ఆ మాస్ యొక్క టెంపరేచర్ అనేది 1 డిగ్రీ పెంచడానికి ఎంతైతే హీట్ రిక్వైర్ అవుతుందో దాన్ని హీట్ కెపాసిటీ అంటున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారు, 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్తున్నారు. 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క హీట్ కెపాసిటీని ఏమంటున్నామంటే మోలార్ హీట్ కెపాసిటీ సిఎం అని అంటున్నాము. సిఎం ఈజ్ ఈక్వల్ టు C/N గా మనము రాసుకోవచ్చు అనమాట. 1 మోల్లో మనకు ఉన్నటువంటి హీట్ కెపాసిటీని మనము సిఎంగా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇది మోలార్ హీట్ కెపాసిటీ. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది కావాల్సి వస్తుందో దేన్ని హీట్ చేయడానికి ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఏమి ఇచ్చాడంటే 1 యూనిట్ మాస్. 1 యూనిట్ మాస్ ఏదైతే ఉందో సబ్స్టెన్స్, దాన్ని 1 డిగ్రీ సెల్సియస్ లేదంటే 1 డిగ్రీ కెల్విన్, దీనికి టెంపరేచర్ రేస్ చేయడానికి ఎంతైతే హీట్ రిక్వైర్డ్ అవుతుందో, ఎంత క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది మనకు అవసరం అవుతుందో దానిని మనము స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటున్నాము. ఇక్కడేమో 1 మోల్ తీసుకుంటున్నాము, ఇక్కడేమో అసలు హీట్ కెపాసిటీ అంటే ఏంటో చెప్పారనమాట. హీట్ కెపాసిటీ అంటే ఎంత అమౌంట్ రిక్వైర్ అవుతుంది 1 డిగ్రీ పెంచడానికి అనేది హీట్ కెపాసిటీ. 1 మోల్లో ఎంత హీట్ కెపాసిటీ పెంచాలి అనేదేమో మోలార్ హీట్ కెపాసిటీ. 1 యూనిట్ మాస్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 1 డిగ్రీ కెల్విన్కి ఆ టెంపరేచర్ రేస్ చేయడానికి ఎంతైతే హీట్ రిక్వైర్ అవుతుందో దానిని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని మనము అనవచ్చు అనమాట. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ Q ఈజ్ ఈక్వల్ టు మనము దీన్ని C/m/ΔTగా మనము రాసుకోవచ్చు అనమాట. C/m/ΔTగా మనము రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి, హీట్ ఎంతైతే మనం శాంపిల్కి ఇవ్వదలుచుకున్నామో అది ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటంటే హీట్ కెపాసిటీ ఇంటూ ఇదేమో మాస్ ఇంటూ ΔT, టెంపరేచర్లో చేంజెస్ అనమాట. సో మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, Q ఈజ్ ఈక్వల్ టు C/ΔT. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు C/ΔTగా మనము రాసేసుకోవచ్చు అనమాట. సో ఇది హీట్ కెపాసిటీ, మోలార్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో దీంట్లో మనకి సి అంటే ఏంటి, హీట్ కెపాసిటీ అనమాట. నాట్ స్టాండర్డైజ్డ్ కాదనమాట ఇది. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్క మాస్కి ఒక హీట్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మాస్కి కూడా ఇది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వరకు మనము హీట్ కెపాసిటీస్ గురించి చూసాము. సో ఇక్కడ మనము రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి అంటే హీట్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదేంటంటే హీట్ కెపాసిటీస్ యొక్క రిలేషన్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ద హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, హీట్ కెపాసిటీ అంటే సి అనుకున్నాం కదా. సో ఈ సి కాస్త ఎలా మారుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర సివిగా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ కెపాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర
సి అనేది ఏ విధంగా ఉంటుంది, సిపిగా ఉంటుంది. సో అందుకని అనమాట ఈ రిలేషన్షిప్ కోసం మనము హీట్ కెపాసిటీ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాము అనేది మనము డిస్కస్ చేసాం ఫస్ట్. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనకి దీన్నే క్యూనే మనము క్యూవీగా తీసుకుంటున్నాం. క్యూవీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మనకి మళ్ళీ ఒకసారి చూద్దాము. సో మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు సి డెల్టా టీ అని. అయితే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఏమవుతుంది, క్యూ అని క్యూవీగా రాసుకుంటాము, సిని ఎలా రాస్తాము, సివిగా రాస్తాము, డెల్టా టీ అని రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డెల్టా యూ. సో నెక్స్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, లాస్ట్ క్లాస్లో చూసాం మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ వస్తుంది. సో క్యూపీ ఈజ్ ఈక్వల్ టు సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్. సో ఇప్పుడు మనము డెల్టా హెచ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి. సో 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ మనం తీసుకుంటున్నాము. సో దీన్ని మనము డెల్టా పీవీగా రాసుకున్నాము. సో ఇప్పుడు మనము పీవీ అంటే ఏంటి మనకి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఎన్ అంటే మనం ఏం తీసుకున్నాం, 1 మోల్గా తీసుకున్నాం. 1 మోల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్టీ అవుతుంది అనమాట. 1 మోల్గా తీసుకున్నప్పుడు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అవుతుంది. పీవీ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఆర్టీని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. డెల్టా యూ ప్లస్ డెల్టా ఇంటూ ఆర్టీ. సో డెల్టా ఇంటూ ఆర్టీని మనము సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో డెల్టా యూ ప్లస్ ఆర్ డెల్టా టీగా మనం రాసుకుంటాం. డెల్టా యూ ప్లస్ ఆర్ అనేది కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ డెల్టా టీ. సో ఇప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి, డెల్టా యూ ప్లస్ ఆర్ డెల్టా టీ అనేది మనకి అయిందనమాట. సో డెల్టా హెచ్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసాం కదా, డెల్టా హెచ్ అంటే ఏంటి, సిపి డెల్టా టీ. దాన్ని మనం ఇక్కడ రాద్దాం, సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అంటే ఏంటి, సివి డెల్టా టీ ప్లస్ ఆర్ డెల్టా టీ. ఇందులో డెల్టా టీ ఉంది, ఇక్కడ డెల్టా టీ ఉంది, ఇక్కడ డెల్టా టీ ఉంది. మూడింటిని మనము క్రాస్ చేసేసుకుంటే మనకి ఏం మిగిలింది, సో ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూని మనము ఇక్కడ నుండి తీసుకొచ్చాము, డెల్టా యూ వాల్యూని కూడా తీసుకొచ్చేసి డెల్టా టీని మనం క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఏం మిగిలింది, సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ మిగిలింది. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్స్ప్రెషన్, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే ఎక్స్ప్రెషన్ని మనము, ఈ రిలేషన్షిప్ని మనము ఇక్కడ దాకా తీసుకొచ్చామన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే హీట్కి ఫార్ములా ఏంటి, హీట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సి డెల్టా టీ. సి అంటే ఏంటంటే హీట్ కెపాసిటీ. సో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అనేది ఏ విధంగా ఉంటుంది, సివి డెల్టా టీ ఉంటుంది, దాన్నే మనం డెల్టా యూగా మనం రాసుకోవచ్చు. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర క్యూపీ ఈజ్ ఈక్వల్ టు సిపి డెల్టా టీ, దీన్నే డెల్టా హెచ్. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం ఏం తీసుకుంటాము, డెల్టా హెచ్ తీసుకుంటున్నాం. సో డెల్టా హెచ్ అంటే ఏంటి ఫార్ములా, మనము డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడకపోతే లాస్ట్ క్లాస్ వీడియో కూడా ఒకసారి చూడండి, ఇక్కడ నుండి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట. సో ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీవీ అంటే ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ తీసుకుంటున్నాం కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ తీసుకున్నాము, అప్పుడు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అవుతుంది. పీవీ ప్లస్లో మనం ఆర్టీ పెట్టాము, సో ఆర్ని బయటికి తీసుకొచ్చాము, ఎందుకంటే ఆర్ వాల్యూ అనేది మనకి ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీన్ని ఆర్ని బయటికి తీసుకొచ్చాము, డెల్టా టీని ఇక్కడ ఉంచామన్నమాట. సో
డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఆర్ డెల్టా టీ అయింది. సో డెల్టా హెచ్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి సిపి డెల్టా టీ. సో సిపి డెల్టా టీ. డెల్టా యూ వాల్యూ ఏంటి సివి డెల్టా టీ, కాబట్టి సివి డెల్టా టీ. సో వేసినప్పుడు మనకి ఇక్కడ డెల్టా టీ, ఇక్కడ డెల్టా టీ, ఇక్కడ డెల్టా టీ మొత్తము క్యాన్సిల్ అయిపోయాయి. సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.